శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితా త్రిశతి అధ్యయన కార్యక్రమంలో భాగంగా మనం కామరాజగూటంలో మొదటి బీజాక్షరం హ, ఆ బీజాక్షరంతో ఉన్నటువంటి 20 నామాలు 20 మంత్రాలు పూర్తి చేసాం. ఇప్పుడు తర్వాత బీజాక్షరం సకారం. మొత్తం కామరాజగూటంలో హసక హల హ్రీం బీజాక్షరాలు. హ స హ క ల హ్రీం 6. అందులో హకారం అయిపోయింది. ఇప్పుడు సకారం. 24వ శ్లోకం నుంచి ప్రారంభం. సకార మంత్రాలు. సకార రూప సర్వజ్ఞ సర్వేశి సర్వమంగళ సర్వకర్త్రి సర్వభర్త్రి సర్వహంత్రి సనాతన. సకార రూప సర్వజ్ఞ సర్వేశి సర్వమంగళ సర్వకర్త్రి సర్వభర్త్రి సర్వహంత్రి సనాతన. సకార రూప ప్రథమం, సర్వజ్ఞ ద్వితీయం, సర్వేశి తృతీయం, సర్వమంగళ చతుర్థం, సర్వకర్త్రి పంచమం, సర్వభర్త్రి షష్ఠం, సర్వహంత్రి సప్తమం, సనాతనం అష్టమం. అష్టపది అయం శ్లోక. 24వ శ్లోకంలో 8 నామాలు 8 మంత్రాలు. ఆ 8 నామాలు మంత్రాలు. మొదటి మంత్రం ఏమిటి? సకార రూప. శంకర భాష్యంలో ఏం చెప్పారంటే, ద్వితీయ ఖండ ద్వితీయావయవత్వేన జ్ఞాపకం యస్యాహ సా తథా. కామరాజగూటం ద్వితీయ గూటం. ఆ ద్వితీయ గూటంలో ద్వితీయ అక్షరం స. అమ్మవారు సకార రూప. అన్ని అక్షరాలు అమ్మవారి రూపాలే కదా. అకారాది క్షకార పర్యంతం అక్ష. అకార మొదటి అక్షరం, సంయుక్త అక్షరం చివర క్ష. అకారాది క్షకార పర్యంతం అక్షమాల. అదే రుద్రాక్షమాల, స్ఫటికాక్షమాల. 54 అక్షరాలు. 54ను మళ్ళీ ఇంకో 54 పునశ్చరణ చేస్తే 108. అది అక్షమాల. ఇప్పుడు సకారం కూడా అమ్మవారి యొక్క రూపమే. సర్వజ్ఞ. సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. అన్నీ తెలిసినటువంటి అమ్మవారు కనుక సర్వజ్ఞ. చాలా విశేషమైన పదాలు ఉంటాయి సంస్కృతంలో. అల్పం జానాతి ఇది అల్పజ్ఞ. వాడికి కొంచెం అల్పజ్ఞానం ఉంది. అమ్మవారు సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. సర్వజ్ఞుడు పరమేశ్వరుడు, సర్వజ్ఞ పరమేశ్వరి. మనందరం అల్పజ్ఞులమే. సింధువులో ఒక బిందువు కూడా మనకు తెలియదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంచేత అమ్మవారు మాత్రమే సర్వజ్ఞ, అన్నీ తెలిసినవారు. సర్వేషి. సర్వేషాం ఈశత్వం వహతి ఇది సర్వేషి. అందరిపై అధికారం ఉంది అమ్మవారికి. అంటే సర్వేషి. సర్వమంగళ. మంగళానాం మంగళ. మంగళములలోకి మంగళములు. సర్వమంగళాదేవి. శుభములకు శుభాన్నిచ్చే శక్తి స్వరూపిణి అమ్మవారు. సర్వేషాం మంగళానాం మంగళం దదాతి సర్వమంగళ. అన్ని మంగళములకు ఆ మాంగళ్యాన్ని అంటే శోభనత్వాన్ని, శుభాన్ని ఇస్తారు కనుక అమ్మవారిని సర్వమంగళ అని చెప్పారు. అంచేది మనకు శ్లోకం ఉంది శ్రీ సూక్తంలో, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. అది ఇక్కడ సర్వమంగళ. సర్వకర్త్రి. సర్వేషాం ప్రక్రియాణం కర్తృత్వేన సా వహతీతి సర్వకర్త్రి.
ప్రపంచంలో జరిగే ప్రతి పనికి కర్తృత్వం అమ్మవారిదే. మనదే ఉందండి, మన నిమిత్త మాత్రంలో కర్తృత్వం అమ్మవారే. కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అని అమ్మవారే. అంటే సర్వకర్త్రి. అనంతరం సర్వభర్త్రి. సర్వేషాం బిభర్తీతి. సర్వాన్ చరాచర జీవాన్ బిభర్తీతి సర్వభర్త్రి. సమస్త జీవులను, చరాచర జీవులను భరిస్తుంటారు కనుక అమ్మవారిని సర్వభర్త్రి అన్నారు. ఆ తర్వాత సర్వహంత్రి. సర్వాన్ హంతి ఇది సర్వహంత్రి. ప్రళయకాలంలో అందరినీ లీనం చేసుకుంటారు అమ్మవారు, అందరినీ లయింపజేస్తారు. దేవి భగవతుని చెప్తారు, ఎందరెందరో రాక్షసులు అమ్మవారు వాళ్ళందరినీ నశింపజేశారు. సర్వాన్ దుర్గుణాన్ హంతీతి సర్వహంత్రి. సమస్త దుర్గుణాలను నశింపజేసేవారు అమ్మవారు. దుర్గుణాలు కలవారిని, దుర్గుణాలను కూడా నశింపజేస్తారు. అమ్మవారిని సేవిస్తే దుర్గుణాలను నశింపజేసి సద్గుణాలను ప్రవర్తింపజేస్తారు, సంస్కరిస్తారు. అదే అమ్మవారి యొక్క తత్వం. అంచేత అమ్మవారిని ఏమన్నారు? సర్వహంత్రి. సర్వాన్ దుష్కృతాన్ హంతి. తథైవ సర్వాన్ ధూర్తాన్ హంతి. సర్వాన్ దుష్టాన్ హంతి. దుష్టులను, దుష్టములైన గుణాలను, ధూర్త స్వభావాలను నశింపజేస్తారు కనుక అమ్మవారిని సర్వహంత్రి అని చెప్పారు. సనాతన అంటే ఏమిటి? అతి ప్రాచీనం. అంతకంటే ముందు ఏమీ లేదు. అమ్మవారికి ముందు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాలి. భారతదేశం సనాతనం, భారతీయత్వం సనాతనం, భారతీయ ధర్మం సనాతనం. కలియుగంలో బుద్ధుడికి ముందు ఎవరున్నారు? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ తర్వాత అంతకుముందు ఎవరున్నారు? త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు. త్రేతాయుగానికి ముందు ఎవరున్నారు? మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన. వాడందరూ కృతయుగంలో ఉన్నారు. అంటే సనాతనం. భారతీయ ధర్మానికి ఇది హద్దు, అప్పటి నుంచి వచ్చింది చెప్పడానికి లేదు. ఆది మధ్యాంతరహితం. భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు. భారతీయ ధర్మం ఆది మధ్యాంతరహితం. భారతీయ తత్వం ఆది మధ్యాంతరహితం. అంచేతే వందే భారత మాతరం. అలాంటి అమ్మవారు సనాతన స్వరూపిణి. దీంతో మనకు 8 నామాలు అయ్యాయి. ఇప్పుడు నామాలు జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం సకార రూపాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వేశ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వకర్త్రియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వభర్త్రియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వహంత్రియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సనాతనాయై నమో నమః. తర్వాత 9వ నామం నుంచి 25వ శ్లోకంలో ఉన్నాయి. అనంతర కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.